ఇక ఇక అసలు ముచ్చటకు వస్తే ఇక ఈయన చెప్పింది ఈడికెళ్ళి కిందికి వద్దాం. ఇక అయిపోయి స్కీములు ప్రారంభించారు. ఇది ఎడదాకా వస్తే మనకు అందరికి ఎరక, కొన వెళ్తుందా, మొదలు వెళ్తాయా, లేకపోతే ఏమవుతుంది, మరి అధికారులు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇవన్నీ కూడా ఈ ముచ్చట ఉన్నది. అయితే ఇక్కడ చూడండి, కిందికి రండి జరా. నారాయణపేట జిల్లా చంద్రవంచ గ్రామంలో రైతు భరోసా చెక్కును అందజేస్తున్న సీఎం రేవంత్. చెక్ ఇచ్చిండా, ఎంతకి ఇచ్చిండు ఎరకనా? 97,95,350 950 కనబడతలేదు చక్కగా. అది చెక్ ఇచ్చిండు, అది 350. ఎవరికి ఇచ్చిండు ఆ చెక్కు? రైతులకు ఇచ్చిండు అనుకుందాం. ఇదేంది రైతు భరోసా చెక్? ఇది ఎన్ని ఎకరాలకు, ఎంతమందికి, ఏ ఊరికి అనేది ఒక లెక్క. సరే ఇచ్చిండు. ఈ చెక్కు తీసుకుపోయి ఏ బొక్కలో పెట్టుకోవాలి? ఏ బొక్కలోకి పోతుంది ఆ చెక్కు? ఏ బ్యాంకులో పడుతుంది అది చెక్కు? ఈ ప్లాస్టిక్ చెక్కు. నేను ఎందుకంటా ఉన్నా అంటే ఇదేదో ఈ చెక్కును తప్పు పడతలేను, ఈ బ్యాంకును తప్పు పడతలేను రయ్యా. నేను అంటున్నది ఇదే చెక్కు గాడ రైతు పండుగ అని చెప్పి 3,000 కోట్లు అని చెప్పి మహబూబ్ నగర్లో ఇట్లా ఇస్తివి చెక్కు. గట్ల వడకపోయే పైసలకు 4వ విడతల పైసలు పడిన వాళ్ళు రామా అని ఏడుస్తూ ఉన్నారు. అయ్యో రామా ఏంది మా గతి, మా పరిస్థితి వస్తాయా రావా? అమ్మ ఇంతకీ లిస్టుల పేరు వస్తే మొత్తం అయిపోయాయని చెప్పి నరేష్ అన్న కూడా 99% అయిపోయిందన్న, 1% ఇక బ్యాంకులకు ఇట్లా వచ్చి పడుడే ఉన్నది, ఆగినాయి ఖాళీ, ఇట్లా మీద ఉన్నాయి గడ్డ మీద ఇట్లా తోసుడే ఉన్నది అని చెప్పి అందరు చెప్పబడుతుంది. కానీ 2 నెలల కాలం అయిపోయి ఇంకా రావా? చెక్కు రిలీజ్ చేస్తుంది, మంత్రులు ఏడబడతాడు ఉరబడుతుంది, అయిపోయి వచ్చేసినాయి, రిలీజ్ చేసినాం, పడ్డాయి. మరి పడితే వాళ్ళందరికీ ఎందుకు రాకపోయా? ఆవిడ లిస్టుల పేర్లు చూడు లైన్గా, వాళ్ళు చెప్తారు. వాళ్ళంతా ఊరు పేరు, బ్యాంకు పేరు, అమౌంట్ క్లారిటీ ఉన్నది ఆడ లైవ్లో. ఇలా చూడరు, కామెంట్లో ఎవరన్నా డౌట్ ఉన్న వాళ్ళు ఉంటే చూడరు. మళ్ళీ పైన ఓన్లీ నా వార్తలు చూసి నా ఇంటెన్షన్ అర్థం చేసుకొని నాకు కూడా ఏదైనా కండవ కప్పకూరి మొదలు ఆడ ఉన్నటువంటి మెసేజ్ చదివిన తర్వాత మీరు డిసైడ్ కాండి. నేను ఎవరినైనా అడుగుతా, వాడినైనా అడుగుతా, వీనైనా అడుగుతా, ఎవరినైనా కడిగి పడేస్తా అని చెప్పి క్లారిటీ వస్తుంది మీకు. ఇక్కడ చూడరు. ఇక ఈ చెక్కు ప్లాస్టిక్ చెక్కు ఇదేమయ్యేసుకోవాలో తెలియదు. 4 గీకట్ వాడేసుకోవచ్చు, అదేం రాదు, అదేం పోదు. టకీ టకీ మన పడతాయి అన్నాడు, అది గ్యారంటీ లేదు. 31 తారీఖు దాకా మెల్లగా పడతాయట. ఎన్ని రోజులు తెలుసా? 31 తారీఖు అంటే ఒకసారి చూడురాయా. ఇలా నిన్న 26 నాడు ఓపెన్ చేసారు. సరే ఓపెన్ చేసిర్రు, పథకం లాంచ్ చేసిర్రు, ఏదో చేసిర్రు. ఇది ఒక 5 రోజులు అనుకుందాం. ఈ 5 రోజులు పక్కకు పెట్టి ఫిబ్రవరి 1 నెల ఉన్నదా? ఫిబ్రవరిలో 1 నెల, మార్చిలో ఇంకొక నెల ఉన్నదా? మార్చి 31 అని వీళ్ళు చెప్తుర్రు అంటే 2 నెలల కాలం, 60 రోజులు కావాలన్నా వీళ్ళకి ఈ పైసలు వేయడానికి 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 60 రోజులు కావాలి. గతంలో ఎంత టైం పట్టింది అనేది మనం మొత్తం లెక్కలు తీద్దామంటాడు. అన్ని లెక్కలు ఉన్నాయి. ఏది ఉత్తగా చెప్పం మనం, ఏదో నోటి మాటకు చెప్పి జాలి లేకుండా పోయేటోళ్ళం కాదు. ఇక్కడ అప్పుడు గతంలో ఎన్ని పైసలు పడేది అనేది ఒకసారి క్లారిటీ చూసుకోండి. ఫస్ట్ 1 ఎకరానికి పడేటి మనందరికీ కూడా తెలుసు. 1 ఎకరానికి స్టార్ట్ చేసేటోళ్ళు వీళ్ళు ఒక డే నాడు. అయితే ఇక్కడ 2వ ఎకరానికి ఏదైతే ఉందో, ఇగో ఈ 2వ ఎకరం ఏదైతే ఉందో, ఈ 2వ ఎకరానికి 1 లేదా 2 రోజుల గ్యాప్తోని మళ్ళీ 3rd డే రోజు పడేటి మనకు పైసలు. యాదికుందాం మీ అందరికీ. ఎప్పుడైనా 10 ఉన్నోడు 20 ఉన్నోడు బాగా ఎదురు చూసేది వాళ్ళే. 20 ఎకరాలు ఉన్నోనికి మత్తు పైసలు వస్తాయి కాబట్టి ఎదురు చూస్తాడు. 100 ఎకరాలు ఉన్నోనికి బాగా ఆశ ఉంటుంది కాబట్టి ఎదురు చూస్తాడు. కానీ ఈ అసలు వాళ్ళకు అందాలని అనిపిస్తుంది, తొందరగా ముందు వీళ్ళకి అందాలి. ఇక్కడికి వచ్చి 3 ఎకరాల వాళ్ళకి మళ్ళా ఒక 2 రోజుల గ్యాప్తోనో 3 రోజుల గ్యాప్తోనో 5వ రోజుల పడేటి. ఈ లెక్కన వేసుకుంటూ పోతే మనం అనేది 10 ఎకరాల వరకు చిన్నకారు సన్నకారు రైతులు అంటే ఇవాళ రేపు తాతలు ఇచ్చిందో అదో ఇదో ఉంటే 7-8 ఎకరాలు ఉంటుందో, 10 ఎకరాలు ఉందనుకుందాం. 10 ఎకరాలు ఉంటే కూడా ఇక్కడ తిప్పి కొడితే మనకు 10 ఎకరాలు అంటే 20 రోజులలో అయిపోవాలి. గతంలో ఎప్పుడైనా సరే ఇది దాటి ఉంటే ఎవడన్నా చూపెట్టండి నాకు. 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి 20 రోజులు దాటి పడ్డది అని చెప్పి ఎవడైనా ప్రూవ్ చేస్తే చేయండి. అప్పుడు నెల అయినా పడలే, 2 నెలలైనా పడలే, 3 నెలలైనా పడలే అని ఎవడన్నా చెప్తే ఒకసారి ఈ లెక్క తప్పైతే కరోనా లాంటి టైంలో కూడా గిదే లెక్కల పడ్డది. 10 ఎకరాల లోపు చిన్న రైతులనే మేము లెక్కలకు తీసుకుంటాం. పైనోనికి పడ్డదా పోయిందా, 20 లక్ష వచ్చిందా లేదా మాకు అక్కర్లేదు. చిన్న సన్నకారు రైతుల కోసానికే మీరు పెట్టిన పథకం కాబట్టి ఆ రైతులకు 20 రోజులు పడుతుంది. ఈ సన్నాసులకేమో 2 నెలల కాలం కావాలన్నట. 1 నెల సరిపోదు, 2 నెలల కాలం కావాలి. ఇంత మధ్యలో సర్పంచ్ ఎన్నికలు పెట్టుకొని జాలి లేకుండా వీగుదామని చూస్తున్నారు వీళ్ళు. లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టుకొని పారిపోదామని చూస్తున్నారు దొంగలు. అందుకే అది కాకుండా మంచిగా వీళ్ళకి అడ్డం పడ్డది బీసీ డిక్లరేషన్, అదే బీసీ కులగణన. అయితే ఇక్కడ జరిగినటువంటి ఈ
20 రోజుల్లో వేయాల్సిన దాన్ని 2 నెలల కాలం పాటు ఎందుకు తీసుకుపోతున్నారు అనేది మనందరికీ తెలుసు. దీన్ని గుర్తించారు ప్రజలు, అందరికీ ఐడియా వచ్చేసింది అది. ఇప్పుడు వీళ్ళు చెప్పే ముచ్చట మాత్రం ఇట్లుంటుంది. సో ఇక ఎవ్వరు కూడా అన్న రైతు భరోసా పడతాయా అన్న, రేపు పడతాయా ఎల్లుండి పడతాయా అంటే ఇక నేను కూడా గ్యారంటీగా చెప్పలేను. ఎందుకోసం అంటా ఉన్నంటే 26 నాడు మొదలు పెడతామన్నారు, 26 నాడు బ్యాంక్ హాలిడే. ఇలా పడతాయేమో చూద్దాం, 1 ఎకరములకు లేదా 20 గుంటలకు పడ్డా చాలు, అర్ధ ఎకరం పడ్డా సరిపోతుంది. ఇట్లా ఒక వారం 10 రోజులలో మరి ఎంతమందికి వస్తుంది ఏందనేది మనం డైలీ డిస్కస్ చేసుకుందాం. ఆ రైతుల నుంచి వస్తున్నటువంటి కాల్స్ తీసుకొని ఖచ్చితంగా ప్రభుత్వానికి చేరేలాగా ప్రయత్నం చేద్దాం. అందున ఎవరన్నా అంటే ఒత్తిడి చేయడానికి ఏమేమి మార్గాలు దొరికితే ఆ మార్గాల్ని అన్వేషిద్దాం. అయితే ఇప్పుడు వీళ్ళు చెప్పిన ముచ్చట ఈ చెక్ అయితే ఇది ఉత్తిదేగా, ఇది గ్యారంటీ లేని చెక్కు, పడుతుందా లేదా తెలియదు. ఇందున ఇంకొక మాట ఏమొచ్చిందంటే